దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రం నన్ను ఆనందించుచు దీవారాత్రంలో దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుడు ఆలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభల్లో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. ఏమని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు అని. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని స్థిరంగా పట్టుకొనగలిగి ఉండాలి. వాక్యాన్ని మనము స్థిరంగా పట్టుకొనగలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా వాక్యమును మనము పగలు మరియు రాత్రి నిరంతరము కూడా మన మనసులో ఉంచుకున్నటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులో మనము ఉంచుకున్నటువంటి వారంగా ఉండాలి. దేవుడే ఉన్నటువంటి వాక్యాన్ని మనము నిత్యము ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు అంటున్నారు. వాక్యంను స్థిరంగా పట్టుకోవాలి. వాక్యాన్ని పగలు రాత్రి నిరంతరము కూడా మన మనసులో ఉంచుకోవాలి. అప్పుడు మనము ఫలభరితమైనటువంటి చెట్టు వలె ఉంటామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మనము ఫలవంతమైనటువంటి చెట్టు వలె ఉంటామని. మన యొక్క ఆ ఫలభరితమైన చెట్టు వలన మనము ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను, అదేవిధంగా ఫలములను ఇచ్చేటువంటి వారంగా ఉంటాము. ఎప్పుడైతే మనము ఫలభరితమైన చెట్టుగా ఉంటామో అప్పుడు మనము ఫలములను ఇవ్వగలము. తమ యొక్క సొంత తప్పుల ద్వారా పొట్టును పోలినటువంటి వారు దృష్టులు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. గాలి చెదరగొట్టు పొట్టు వలె దుష్టులు ఉంటారని. కానీ క్రీస్తు ద్వారా నీతిమంతుల సహవాసంలోకి ప్రవేశాన్ని పొందవచ్చు. దృష్టులు కూడా నీతిమంతుల యొక్క సహవాసంలోకి ప్రవేశాన్ని పొందవచ్చు. అంత మాత్రమే కాకుండా కొత్త జీవిగా రూపాంతరము చెందవచ్చు. వారి యొక్క ఆలోచనలు, మాటలు మరియు పలుకులు కూడా పరివర్తన అనేది చెందగలిగి ఉండవచ్చు. అంత మాత్రమే కాకుండా కొత్త గుర్తింపును పొంది దేవుని రాజ్యంలో అడుగు కూడా పెట్టవచ్చు. ఇది దైవికమైనటువంటి దయ, అదే ఫలితమై కూడా ఉంటుంది. కనుక దుష్టులు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవచ్చు. ఎప్పుడు అంటే దేవుని యొక్క సహవాసంలో వారు పాలు పొంది ఉండినప్పుడు. గాలి చెదరగొట్టు పొట్టు వలె కాకుండా దేవుని రాజ్యంలో ఉండేలాగున దుష్టులందరూ కూడా ఉండాలని నీవు నేను మనందరం కూడా ప్రార్థించే వారంగా ఉందాము. దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. అందరూ ఫలించే చెట్టు వలె మంచి ఫలములు ఇచ్చేవారుగా ఉందురు గాక. ఆమేన్.